తెలంగాణ, ఆంధ్ర రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న వార్త ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాగాయకుడు, విప్లవాత్మక ఆలోచనలతో సమాజాన్ని కుదిపిన గద్దరి పేరుతో ముడిపడిన ఒక ఘటన ఇప్పుడు అనేక అనుమానాలకు, ప్రశ్నలకు కారణమవుతోంది. గద్దరి కొడుకును లేపేశారు అనే వార్త బయటకు రావడంతో ఇది సాధారణ ఘటన కాదు అనే భావన బలపడుతోంది. గద్దరి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక ఉద్యమం, ఒక ఆలోచన, ఒక ప్రతిఘటనకు ప్రతీక. అణగారిన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన గళమెత్తారు. అలాంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఘటన జరగడం సహజంగానే భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఈ ఘటనపై స్పష్టమైన సమాచారం బయటకు రాకపోవడంతో అనేక వదంతులు, ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తరిస్తున్నాయి. లభిస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గద్దరి కుమారుణ్ణి గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అన్న అంశాలపై అధికారికంగా స్పష్టత లేకపోయినా విషయం తీవ్రత మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉందా, లేదా ఇది వ్యక్తిగత వివాదమా, లేదా పాత శత్రుత్వాల ఫలితమా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గద్దరి జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ఎన్నో శక్తివంతమైన వ్యవస్థలకు ఎదురునిలిచారు. తన గళంతో, తన పాటలతో అధికారాన్ని ప్రశ్నించారు. అందుకే ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు, వ్యతిరేకతలు ఉండేవి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. సామాజిక కార్యకర్తలు, మేధావులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి విషయం కాదు, ప్రజాస్వామ్య విలువలపై దాడి అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లడమన్న ఆరోపణ నిజమైతే అది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా వారు అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్టు సమాచారం. కేసు నమోదయిందా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారా అన్న విషయాలపై అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకుని నిజాలు త్వరగా బయటకు తేవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. కొందరు దీనిని ఒక కుట్రగా అభివర్ణిస్తుంటే మరికొందరు వాస్తవాలు తెలియకముందే తీర్పులిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం వాస్తవాలు బయటకు రాకముందు ఊహాగానాలు ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన గద్దరి అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆయన పోరాటాల ఫలితమేనా ఇది అని ప్రశ్నిస్తున్నారు. గద్దరి లేని ఈ సమయంలో ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు అంటున్నారు. మొత్తానికి గద్దరి కొడుకును లేపేశారు అనే ఘటన కేవలం ఒక వార్త కాదు, ఇది అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. నిజం ఏంటి, ఎవరు బాధ్యులు, ఎందుకు ఈ ఘటన జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఈ విషయం రాజకీయ, సామాజిక వర్గాల్లో సంచలనంగానే కొనసాగనుంది.